బీహార్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. బీహార్ ఎన్నికల్లో రెండు పార్టీలు, ఇటు ఇండియా కూటమి అదేవిధంగా ఎన్డీఏ కూటమి హోరాహోరీగా ప్రచారం చేస్తున్న తరుణంలో నిన్న ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే ఏంటంటే ఇండియా టుడే సీ ఓటర్ సర్వే. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఎన్డీఏకు 324 సీట్లు వస్తాయని, ఇండియాకు 8 సీట్లు వస్తాయని, అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే ఈ సీట్లు. ఇప్పుడు బీహార్ విషయానికి వస్తే, బీహార్లో ఎన్డీఏ విజయం టైమ్స్ నౌ సర్వే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి 243 సీట్లు ఉంటే అందులో ఎన్డీఏకి 136 సీట్లు, అదేవిధంగా ఏదైతే మహాగఠబంధన్ ఉన్నాయో కూటమి 70 స్థానాలు వస్తాయని చెప్పేసి కూడా చర్చ నడుస్తూ ఉంది. ఒక రకంగా ఈ సర్వే అనేది మోడీ సర్వే అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు అలాగే మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఇంకా నేను చెప్తున్నా స్టడీలో 130 కాదు 150 సీట్లు వచ్చే అవకాశం నిన్న మొన్న 2-3 రోజులు జరిగే పరిణామాల్లో ఇంకా పెరిగింది. ప్రజల అసహ్యత పెరిగింది. ఎందుకంటే ఎంత దిగజారుడు ఓట్ల కోసం అని రాజకీయాలు దిగజారుతున్నాయి దేశం మొత్తం మీద. నోటికి వచ్చినట్టు ఎవరు పడితే ఇది పడితే మనం విజయం లేకుండా ప్రజల్ని ఓటర్లకి గౌరవం లేకుండా ఏదో మాట్లాడేస్తారు, అబద్ధాలు దేశం అంతా ఉంది. కానీ ఈ ఇంత దిగజారుడు మన ఒక ప్రధానమంత్రి యొక్క తల్లిని 90 ఏళ్ళు చనిపోయిన తల్లిని గురించి అవాకులు చవాకులు మాట్లాడటం, ఒక హోంమంత్రి దేశం యొక్క హోంమంత్రి యొక్క తల నరికి పెట్టాలంటాము, ఆయన మోడీని హత్య చేయాలి అంటాము, చంపేయాలంటారు. అతను ఇంకా ఎందుకు చంపలేదు అని ఎవడు, ఇంకెందుకు ఆయన మీద హత్య జరగలేదు. అసలు ఈ మాటలు వినటానికి కూడా ఎంత రోతగాను జగుత్సాకరంగా ఉన్నాయి. ఒక దేశంలో ఏ దేశంలో అయినా వినగలం మనం ఇలాంటి మాటలు. రాజకీయంగా ఉంటుంది, రాజకీయంగా మాట్లాడుకుంటారు, విషయంతో మాట్లాడతారు, పాలసీల మీద మాట్లాడతారు, పరిపాలన మీద మాట్లాడతారు. ఏమైనా తిట్టండి, పరిపాలన మీద తిట్టుకోండి, ఏమైనా చేయండి. అసలు వ్యక్తి హత్య చెయ్యాలి అంటమేంటి, దాన్ని ఖండించకుండా సమర్థించడం ఏంటి కాంగ్రెస్? ప్రజలు అసహించుకున్నారు. ఓట్లు రాజకీయాల కోసం ఇంత దిగజారాలా, అది రాహుల్ గాంధీ సభలో నువ్వు రేపు దేశానికి కాబోయే నాకు ప్రైమ్ మినిస్టర్ అంటావా? మనిషే పశువా? నీ సభలో జరుగుతూ ఉంటే, ఇలాంటివి జరుగుతూ ఉంటే ఖండించాలిగా. ఒక డిగ్నిఫైడ్ లీడర్ అయితే, ఒక సంస్కారం ఉన్న లీడర్ అయితే, ఒక సభ్యత్వం ఉన్న నాయకుడు అయితే ఖండించాలి కదా. తప్పు ఇలాంటి మాటలు మాట్లాడదు కాకుండా మీ పార్టీ వాళ్ళు ఇంకా దాన్ని సమర్థిస్తున్నారు. ఆ అమ్మాయి నోటి దోల మాట్లాడింది. మాట్లాడిన అమ్మాయి అందరికీ తెలిసిందే, అమ్మాయి నోటి దోల అమ్మాయి గతంలో కూడా ఇలా మాట్లాడేది. కానీ నోటి దోల మాటలు ఎంతవరకు ఓకే, వ్యక్తిగతంగా మోడీని విమర్శించు, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే నువ్వు వ్యక్తిగతంగా పార్టీ ఇదేంటండి బాబు? చనిపోయిన మాతృమూర్తి మీద అవాకులు చవాకులేంటి? ఆయన తల తెంపి హోమ్ మినిస్టర్ తలని నరికి టేబుల్ మీద పెట్టాలంటావేంటి? నీ మోడీని ఇంకా చంపలేదు ఏంటి అని అంటావేంటి? ఏమిటి మాటలు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు దేశాన్ని? ఈ అపోజిషన్ అనేది ఇప్పటికే ప్రజలు అసహించుకుని ఎక్కడికెక్కడ భూస్థాపితం చేస్తున్నారు. ఇప్పుడు 17 ఎలక్షన్స్ అయితే అన్ని చోట్ల మట్టు పెడతానే ఉన్నారు. ఇంకా వీళ్ళకి సిగ్గు శరం రావట్లేదు, బుద్ధి జ్ఞానం రావట్లేదు ఈ కాంగ్రెస్కి. నేను ఇంకా ఇలా పిచ్చి వాడు లాలూ ప్రసాద్ కొడుకు తేజస్వి యాదవ్ వాడు ఒక రౌడీలాగా మాట్లాడతాడు, ఒక నాయకుడిలాగా, ఒక పార్టీ నాయకుడు రౌడీలాగా మాట్లాడతాడు. సరే ఏదో రౌడీలాగా మాట్లాడతాడు అనుకుంటే ఈ స్థాయి మాటలేంటి? ఈ స్థాయి దిగజారుడు ఏంటి? ఎక్కడ తీసుకెళ్తున్నారు ఈ దేశాన్ని? ఎక్కడ తీసుకెళ్తున్నారు ఈ సంస్కారాన్ని? ప్రజలు అసహించుకుంటారు. ఇంకా అందుకనే 70కి మొన్న వచ్చిన సర్వే, అంతకుముందు మొన్న 2-3 రోజుల తర్వాత తీసారు సర్వే, ఇంకా 150 సీట్లకి వెళ్తుంది. వీళ్ళకి 50 వస్తే ఎక్కువ. అసహించుకుంటున్నారు ప్రజలు, మామూలుగా కాదు. కాంట్రీ చుమ్మో ఇటు ఒకటే తక్కువ. రేపు అది ఓట్లప్పుడు అది కూడా చూపించేస్తారు. మేమే గెలుస్తామని కాంగ్రెస్ అంటుంది. అక్కడ మేము ఏ ఎలక్షన్లలో కాంగ్రెస్ మేమే గెలుస్తామని, అన్ని ఎలక్షన్లు మేమే గెలుస్తాం. ఓటు చోరీ జరుగుతుంది భారీగా దేశవ్యాప్తంగా. వాళ్ళు గెలిస్తే ఒకటి, ఇప్పుడు సాక్ష్యాలు కోర్టు అడిగింది, సుప్రీంకోర్టు అడిగేది, నువ్వు ఓటు చోరీ అంటున్నావు కదా, నీ ఆధారాలు పెట్టు నీ దగ్గర. ఎందుకు పెట్టడు? అఫిడవిట్లు ఇస్తారన్నట్టుగా. అఫిడవిట్ వేయలేదు. అఫిడవిట్ ఏమని అడిగింది, వేయలేదే. ఎందుకు వేయవు అంటే బోగస్, అది డొల్లా.
డొల్లబాట్లు ఊరినే వాగేయటం, గుడకాల్చి మొహాన్ వేసి వెళ్ళిపోవటం. వీడు రాహుల్ గాంధీ నేచర్ అది హిట్ అండ్ రన్, వాగేయటం పారిపోవటం అంతే. ఎన్ని జరిగింది రాఫెల్ కాడ నుంచి ఎన్ని 11 ఏళ్ళు ఎన్ని చూసాం, హిట్ అండ్ రన్, వాగేయటం, ఆ తర్వాత మళ్ళీ దాని గురించి వదిలేయటం, నెక్స్ట్ ఇంకోటి ఎత్తుకుంటాం, ఇంకో అబద్ధాన్ని ఎత్తుకుంటాం. పెగాసిస్ ఏంటి, రాఫెల్ ఏంటి అన్నీ కదా. మళ్ళీ కోర్టులో సారి చెప్తాడు, క్షమాపణలు చెప్పడం. రాహుల్ గాంధీ కన్నా ఎక్కువసార్లు క్షమాపణ ఎవరు చెప్పాల, 3 సార్లు క్షమాపణ చెప్పాడు కోర్టులో. ఇంకా ఉంది, ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా క్షమాపణ చెప్తాడు. ఈ బాబత్ వీళ్ళు అవుతారు, వాగతానికి ఏముంది, నాలుగే తాటిపడ్డారు, నరలేదానికి ఏమైనా అవుతుంది. నేనే గెలుస్తా, అసలు మేమే ప్రధానమంత్రి, ఫారెన్కి వెళ్ళి మేమే ప్రధానమంత్రి అని కూడా చెప్పినా చెప్తాడు. దేశాన్ని అగౌరవపరచడం, దేశ డెమోక్రసీని కించపరచడం, దేశాన్ని కించపరిచి తక్కువ చేసి మాట్లాడటం ఈ రాహుల్ గాంధీకి కాంగ్రెస్కి అలవాటు. హిందువుల్ని కించపరచడం, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను అవమానించటం, హిందువులు తాలిబాన్లు అంటాం, హిందువుల్ని టెర్రరిస్టులు అంటాం. ఈ దౌర్భాగ్యపు భాష ఎవరి కోసం మాట్లాడుతారు వీళ్ళు? కేవలం ముస్లిం ఓట్ల కోసం. అంటే వాళ్ళ భ్రమ ఏంటంటే హిందువుల్ని తిడితేనో, హిందువుల్ని తోలనాడితేనో ముస్లింలు ఓట్లు వేస్తారనుకుంటే వాళ్ళ భ్రమ. అది అలా ఉండదు. ముస్లిమ్స్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అడుగుతారు, కానీ వాళ్ళకి కావాల్సింది మాకు కావాల్సింది అడుగుతారు, కానీ హిందువులు తిడితే చాలు మాకు అని వాళ్ళు ఏమో అనుకోరు. వీళ్ళు మూర్ఖులు, ఈ కాంగ్రెస్ వాళ్ళు మూర్ఖ శిఖామణులు కనుక ఏదో హిందువులు తిట్టేస్తే ముస్లిం ఓట్లు మనకు పడిపోతాయని ఒక భ్రమలో ఈ వాగుళ్ళు, ఈ తప్పుడు కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళకి ఈసారి బీహార్లో మహత్తరమైన అవమానం, పరాభవం జరుగుతుంది.